స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీకు ప్రభాకర్ గారిని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా? చంద్రహాస్‌ని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా? అంత ఇబ్బంది ఏమి అనిపియలేదు. బట్ ఒక చిన్న అది ఉంటుంది కదా! వాళ్ళ అబ్బాయిని మన చేతిలో పెట్టడం అంత ఈజీ కాదు. ఇలాంటి కథతో వాళ్ళు వద్దాం అనుకుంటారా లేదా అనేది కొంచెం అది ప్రాబ్లమ్ ఉండే. కథ నచ్చేసింది, ప్రాబ్లం లేదు గానీ, ఈ కథతో చేద్దామా వద్దా? ఎందుకంటే ఇది తనేమో సిటీలో పెరిగాడు. ఇది ఎక్కడో విలేజ్‌లో జరిగే కథ. సో, ఆ టెన్షన్ ఉండే. బట్ ఒక 3 టైమ్స్ విన్నారు. ఒకసారి తను పర్సనల్‌గా విన్నాడు. ఒకసారి ఫుల్ నేరేషన్ ఇమ్మన్నారు. తర్వాత చంద్రహాస్‌కి చెప్పానన్నమాట. ఓహ్! అది. ఓకే. సో నైస్. అంటే మీకు ఒక 3 ఇయర్స్ జర్నీ ఉండింటుంది కదా ఓవరాల్‌గా. సో అంటే యాక్చువల్‌గా ఇది ముందే స్టార్ట్ అవ్వాలి. కొంచెం డెబ్యూ ఫిల్మ్ అవ్వాల్సింది యాక్చువల్గా. అవునా? ఆ, ఓకే. రామ్నగర్ బన్ కంటే ముందు కదా. సో రామ్నగర్ బన్ సెట్స్ ఎక్కిన తర్వాత ఇమీడియట్ గా అది అయిపోయిన తర్వాత షూటింగ్ ఇది స్టార్ట్ చేశారు మేడం. ఓకే. అసలు రామ్నగర్ బన్నీ లొకేషన్ నుంచి మా లొకేషన్‌కి వచ్చారు. రెండు ఒకేసారి చేశాను షూటింగ్. సో ఇప్పుడు